కదా, ముందు ట్రీట్మెంట్ చేయండి. సో అట్లా కొన్ని వాల్యూస్ ఉండాలి. మన ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అయితే మనం తీసుకుంటామో, ఏ గోల్ అయితే మనం రీచ్ కావాలంటున్నామో దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉండాలి. డాక్టర్ అయితే ఏముండాలి, తను ఏ దీంట్లో డాక్టరో దానికి సంబంధించిన పూర్తి నైపుణ్యాలు ఆయనకు ఉండాలి. ఆపరేషన్ చేయడానికి రాకుండా కోసి బయట మొత్తం ఓపెన్ చేసి నాకు ఎట్లా మూయాలను రావట్లేదు అని తీసుకున్నాం అనుకో, ఉపయోగం లేదు. సో మీరు ఏ వృత్తికి అయితే ఎన్నుకుంటారో దానికి సంబంధించినటువంటి పూర్తి స్కిల్స్ నేర్చుకోండి. నెక్స్ట్, ఒక మంచి విజన్ ఉండాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంగ్లీష్ క్లబ్ కనపడుతుంది. నేను డే 1లో మీతో చెప్పిన ఇక్కడ మీకు ఒక ఇంగ్లీష్ క్లబ్ రెడీ అవుతుంది, మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా గోడలో మీకు పాఠాలు నేర్పుతాయని చెప్పిన. ఇప్పుడు ఆ విజన్ నాకు వచ్చినప్పుడు నేను ఏదైతే గార్డెన్ అనుకున్నానో, ఏదైతే క్లబ్ అనుకున్నానో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం స్కిల్ఫుల్గా చేసుకుంటూ వస్తుంది. ఈరోజు మీకు రెడీ అయింది కదా. ఏదైతే మనం ఒక విజన్ పెట్టుకొని ఈ సంవత్సరం లాస్ట్కు నేను ఇది అచీవ్ అవ్వాలి, ఈ సంవత్సరం లాస్ట్కు నేను ఇది అచీవ్ అవ్వాలని ఒక విజన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం రీచ్ కావాలి. ఈ ఎడ్యుకేషన్, దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి. నువ్వు డాక్టర్ కావాలంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకున్నావు, నువ్వు డాక్టర్ కాదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇవన్నీ చేయాలంటే దెన్ యూ విల్ రీచ్ యువర్ గోల్స్. కాబట్టి ఒక గోల్ పెట్టుకోండి. ఇది క్యారెక్టర్లో ఇది ఉండాలి, స్కిల్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, గోల్ ఉండాలి. అది మీకు ఏదో పెట్టుకోండి. ఇద్దరు రండి ఒకసారి. అవి అచీవ్ కావడానికి మీకు ఏమేమి ఉండాలి? ఒక సపోర్ట్ ఉండాలి. ఏముండాలి? ఎందుకంటే మొత్తం మీకు తెలియదు, మీరు తెలుసుకొని పోవాలి కదా. తెలుసుకొని పోవాలంటే ఎంత మీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేయడానికి, సార్ నాకు ఈ డౌట్ వచ్చింది ఎట్లా అని చెప్పేటోళ్ళు ఉండాలి. ఎవరికి ఫోన్ చేస్తాం మనం? సర్పంచ్ ఫోన్ చేసి చెప్తారా? వచ్చి కొట్లాడాలి, మా ఊరు సర్పంచ్ కదా, చెప్పకపోతే ఎవరు చెప్తారని కొట్లాడలేదు. సో అట్లా మీకు గైడ్ చేసే ఒక టీచర్ ఉండాలి. తర్వాత మీకు సర్వీస్ ఇవ్వగలగాలి. సర్వీస్ అంటే ఏంటి? మీకు అవసరమైనప్పుడు మీకు అందుబాటులోకి వచ్చి మీకు తగిన సహాయం అందించేటటువంటి ఒక వ్యక్తి ఉండాలి. తర్వాత అడ్వైజ్ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి, గైడెన్స్ చేయాలి, అసిస్టెన్స్ చేయగలగాలి. మిమ్మల్ని తీసుకుపోయి ఎగ్జామ్స్ రాసుకొచ్చిన సార్ ఎన్నో సార్ కదా, నారాయణపేట పార్టీ తీసుకుపోయారు కదా, ఇప్పుడు గేమ్స్ తీసుకొని పోయారు. అలాంటి అసిస్టెన్స్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు మీకు టీచర్లు మాత్రమే. ఇవన్నీ మీకు దొరికినప్పుడు తప్పకుండా మీ గోల్ రీచ్ చేయండి. ఓకే, ఇది గోల్, కెరీర్ మరియు దానికి కావాల్సినటువంటి సపోర్ట్. ఇప్పుడు 10th అయిపోయింది.